మోంతా తుఫాన్ ప్రభావంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బాబుసాయిపేటలోని ఐకేపీ సెంటర్లో విక్రయించడానికి తీసుకొచ్చి ఆరబోసిన ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, రైతు బంధు, రైతు భరోసా ఫలాలు అందడం లేదని వాపోయారు. సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి ఒక్క గింజను కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తాను 4 ఎకరాల్లో వరి పంటను వేయగా సగానికి పైగా వడ్లు కొట్టుకుపోయాయని, అప్పులు చేసి పండించిన పంట నేలపాలైందని మహిళా రైతు పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవని వాపోయింది. తాను మార్కెట్ యార్డుకి 4 ట్రాక్టర్ల వరి ధాన్యం తీసుకురాగా వర్షానికి వడ్లు కొట్టుకుపోయి 5 బస్తాలు మాత్రమే మిగిలాయని, అవి కూడా పనికిరాకుండా పోయాయని మరో మహిళా రైతు కన్నీరు మున్నీరయ్యారు. తనకున్న 5 ఎకరాల్లో నిద్రాహారాలు మాని పండించిన పంట మొత్తం వర్షార్పణమైందని, చేతికొచ్చిన పంట నేలపాలైందని రైతు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. మండలంలోని 300 ఎకరాల్లో వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. మండలం కోనరావుపేట వట్టిమల్ల గ్రామం. రాత్రి వర్షానికి ఒక ట్రిప్పున్నరన్ని వడ్లు కొట్టుకుపోయినాయి. మాకు వెళ్ళినాయి 2-3 ట్రిప్పులు అయితే అందులోకెళ్ళి ట్రిప్పున్నర వేయినాయి. ఒక బాగానే దూరం కొట్టుకుపోయినాయి. 5-6 బస్తాలు అన్నీ ఎత్తుకున్నాం, బురదనే. అవేం పనికొచ్చే లెక్కలు లేవు. మరి చేసిందే గిది, మేము ఆధారపడేదే గివిటి మీద, వేరే పని ఏం లేదు. అంత మొలకలు వచ్చినాయి, అవి ఎత్తుకునే అన్ని మట్టే ఉన్నాయి. ఏం చేసేది లేదు, గిదే పని మాది. వీటికి ఏమన్నా మీరు సాయం చేసేది ఉంటే ప్రభుత్వం చేయర్రి. నేను ఒక్కదాన్ని కష్టపడితే నా బిడ్డను చదివించుకుంటున్నా. నేనేదో ఇత్తిపెట్టి నుంచి కష్టపడ్డా, కానీ ఇప్పుడు నేను లాగోడీలు అన్ని కూలీ పనులే. నాకు ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పంట చేతికి వచ్చినాక చేసుకున్నాం 4 ఎకరాలలో ఇప్పుడు సగం అడ్లు పోయినాయి. నేను ఒక్కదాన్నే ఆధారం కష్టపడాల్సింది. ఇప్పుడు లాగోడి అంతా మీద పడ్డది. ఇప్పుడు చేసిందంతా కోమట్ల ఇంటికాడ అక్కడనే ఉంది లాగోడి. ఇప్పుడు ఏదన్నా వేసి దయచేసి మాకు ఏదన్నా ఒకటి చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు దాదాపు 1.5-2 ఎకరాల లోపు మొత్తం పోయినాయి. అడ్లు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా. ఇంత చేయంగా కూడా మీది చేతికి రాలేదు. దయచేసి ఎట్లయినా మా బిడ్డను చదివించుకుంటున్నా. ఇప్పుడు ఆమెకు ఫీజులు కట్టాలన్నా ఇప్పుడు ఇదే ఆధారం మీద నేను బతుకుతున్నా. నాకు దయచేసి ఏదన్నా కొంచెం కొద్దిగా గొప్ప సాయం చేయాలి. బాగా నిద్రాహారం లేకుండా ఆరకూర కరెంటు వచ్చినప్పుడు, ఎందుకంటే రాత్రి పగలు, ఎందుకంటే కరెంట్ల కాడికి తిరుక్కుంటా, కరెంట్లు పెట్టుకుంటా, పాములు తేలనకుండా చాలా కష్టపడి, ఎందుకంటే పంట నొయ్యాలా చివరి గింజ కోసుకునే పరిస్థితికి వచ్చినాం. రేపో మాపో ఎందుకంటే వరి కోసేటువంటి పరిస్థితి మాది. కానీ ఈ అకల వర్షం రాత్రిపూట వచ్చి పొద్దుగా రాత్రి నుంచి సాయంత్రం దాకా తెల్లారదాకా కొట్టడం వలన ఈ ఉన్న చేతికాసిన పంట అంతా కూడా నీటి మట్టం అయింది. చాలా ఇప్పుడు ఎందుకంటే అదాన్ని కొయ్యలేని పరిస్థితి, మిషన్లు నడవలేని పరిస్థితి. అది మొలకొచ్చింది ఆల్రెడీ. ఆ ఇత్తనాలు అది కోసి ఏం చేయను ఏం కథనో మాకు అర్థమైతే లేదు. మాది రైతు ఆరుగాలం కష్టం చేసి ఇప్పుడు వడ్లకు ఇట్లా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తెల్లవారు వచ్చేసరికి ఇది మొత్తం వడ్లు నానిపోయినాయి. మొత్తం వరదకు ఇట్లా కొట్టుకుపోయినాయి. ఒక ట్రిప్పు వడ్లు కొట్టుకుపోయినాయి. మా పరిస్థితి ఏంది? మా దీన స్థితికి వచ్చింది. ఇప్పుడు పరదలు లేవు, వడ్లు ఇవన్నీ కొట్టుకపోతే మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవ్వరు. మాకు పరిస్థితి మంచిగా లేదు. ఇప్పుడు కొంచెం ఆదుకోండి. ఈ వడ్లు కొట్టుకపోతే మేము ఆరుగాలం కష్టం చేసి ఇప్పుడు ఇంత కష్టపడి మొత్తం నేల మీద పోసుకున్నట్టు అయిపోయింది మా బతుకులు. ఒక ట్రిప్పు వడ్లు కొట్టుకుపోయినాయి. తెల్లారే సరికల్లా మేము పొద్దుకి ఆరబోసిపోయినాం. వరద వస్తుందని ఏం తెలుసు? వరద వచ్చి మొత్తం ఆడదాకా కొట్టుకుపోయినాయి. వరదకు అకాల నష్టం ఇది ఏంది? ఆరుగాలం కష్టం చేసుకొని తెల్లారదు పొద్దుకితే మేము పొలాల పొంటి తిరిగి ఇంత నష్టపోయినాం. ఒక కర్ర పోతే మాకు దుఃఖం అనిపిస్తుంది. దొడ్ల పొండి పోతే ఈ కర్రలు ఒక్క కర్ర పోయిందంటే మాకు ఇంత దుఃఖం వచ్చినందుకు ఇవన్నీ ఇట్లా ఆడదాకా కొట్టుకపోతే మా పరిస్థితి ఏంది?